హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 48 అవర్స్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే మెసేజెస్ మీకు అవని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బికాస్ మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. అగైన్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు, బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్. Let's see. మీ పర్సన్ present energy, Queen of Pentacles. తన కరెంట్ ఫీలింగ్స్ 10 of Cups, Ace of Pentacles and the World. రైట్ నౌ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ గురించి పాజిటివ్ గానే ఉన్నారు. తను ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలని ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. బట్ ఇక్కడ నాకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంతమందికి ఫ్యామిలీ వల్ల కొన్ని ఇష్యూస్, మేబీ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయకపోవడం ఈ రిలేషన్షిప్, మేబీ మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవడం. బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ ఆర్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు. బట్ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అని అయితే ఉంది, కానీ ఎలా రావాలి, యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏంటి, ఏం చేయాలి అన్న ఒక క్లారిటీ లేదు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. బికాస్ హ్యాంగర్ మ్యాన్, చారియట్ అండ్ 7 of Wands చాలా స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ చారియట్ దిస్ వే ఆర్ దట్ వే, సో ఏ వే చూస్ చేసుకోవాలన్నది తెలియదు. అండ్ 7 of Wands ఖచ్చితంగా కొన్నిసార్లు ఏమని ఫీల్ అవుతున్నారంటే, రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు తను కొంచెం కంట్రోల్ తప్పుతున్నట్టు, మేబీ కొన్నిసార్లు మిమ్మల్ని అన్ఇంటెన్షనల్లీ మిమ్మల్ని హర్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఎక్స్పెషల్లీ ఫ్యామిలీ వల్ల మీకు ఎప్పుడు గొడవలు అవుతూ ఉండొచ్చు. మీ ఫ్యామిలీ లేదా వాళ్ళ ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీస్ ఒప్పుకుంటాయో లేదో అన్న ఒక టెన్షన్. సో మీ పర్సన్ ఏంటంటే స్టెబిలిటీ ఇవ్వగలనా లేదా అని ఒక టెన్షన్. అండ్ ఇంకా కొంతమందికి ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు చాలా లైక్ స్టబన్ పర్సన్, మీకు చాలా కోపం ఎక్కువ, మీ పర్సన్ ఏం చెప్పినా వినరు, ఎప్పుడు మీ మాటే పైన ఉండాలి అనే మీరు బిహేవ్ చేస్తారు అన్నట్టు మీ పర్సన్ కూడా థింక్ చేస్తున్నారు. సో ఇలా ఉంటే రిలేషన్షిప్ లో ఫర్దర్ గా చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. బట్ తనైతే మీ గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఈ రిలేషన్షిప్ లో ఫ్యూచర్ లో వచ్చే ఇష్యూస్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. లైక్ ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏదైనా సిచ్యువేషన్స్ వస్తే ఏంటి అన్నట్టు. బట్ ఒక రకమైన స్టక్ ఎనర్జీ ఉంది. బికాజ్ ఇంకా మీ పర్సన్ కి అంత క్లారిటీ అయితే లేదు. ఎక్స్పెషల్లీ సెపరేషన్ లో ఉన్న వాళ్ళకి ఎస్ తను కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. బట్ అగైన్ తను 100% నాట్ షూర్. అంటే చేసేద్దాం, బట్ యాక్షన్ కార్డ్స్ తీసిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. తన ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి మేబీ మీతో రైట్ నౌ కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు. బికాజ్ ద వరల్డ్ అంటే తను కూర్చుని ఒంటరిగా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్, కంట్రీస్. అండ్ అండర్ ద డెక్ 8 of Wands అండ్ Page of Cups ఇక్కడ. సో డెఫినెట్లీ కమ్యూనికేషన్. సో ఏదైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తే అవన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయి అనే థాట్ ప్రాసెస్ లో కూడా ఉన్నారు. మేబీ తను మిమ్మల్ని హర్ట్ చేశారని తను ఖచ్చితంగా ఫీల్ అయితే మీకు అపాలజీ చెప్పాలని కూడా అనుకుంటున్నారు. సో ఒక రకమైన పాజిటివ్ అప్రోచ్ కనిపిస్తుంది. బట్ తను ఏం చేయడానికైనా రెడీ అని ఒక ఫీలింగ్ ఒకసారి నేను చేయగలనా లేదా, ఒక కన్ఫ్యూజన్ అండ్ కొన్ని ఫియర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి.
అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్స్ అని ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ కేన్సర్, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు. సో మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. And May present energy, 3 of Swords. Under the deck, 9 of Wands. Yes, మీరు చాలా చాలా లైక్ సఫర్ అవుతున్నారు ఎమోషనలీ. ఇక్కడ చూస్తే చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఆర్ సెపరేషన్, ఆర్ మీ పర్సన్ తీసుకుంటున్న టైం మీకు చాలా చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. అసహనంగా ఫీల్ అవుతున్నారు మీరు, బికాస్ 3 of Swords ఆల్రెడీ ఒక రకమైన సాడ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి మీ పర్సన్ గురించి 9 of Swords, 7 of Pentacles అండ్ 2 of Swords. ఖచ్చితంగా మీ పర్సన్ ఏదైతే క్లారిటీ ఇవ్వట్లేదో మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు. ఎంత టైం తీసుకుంటారు, రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటే ఎంత టైమా, అలాంటప్పుడు రిలేషన్షిప్ లో ఎందుకు ఉండాలి ఇప్పటి వరకు, అదేదో ముందే ఎంటర్ అవ్వక ముందే ఆలోచించుకోవాలి కదా. సో మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 of Swords అంటే టాక్సిక్ ఎనర్జీ అండి, బికాజ్ ఓవర్ థింకింగ్ అనేది ఒక లూప్ లా ఉంటుంది. సో 9 of Swords ఎనర్జీ నుంచి మీరు బయటికి రావడానికి అయితే ట్రై చేయాలి. లేదు నేను రాలేకపోతున్నాను అని అంటే ఎవరికైనా హెల్ప్ తీసుకోండి, బట్ అంతేగాని అలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండొద్దు. ఇంటెన్షన్స్, టెంపరెన్స్, 8 of Swords అండ్ Page of Swords. అగైన్ 8 of Swords అంటే స్టక్ ఎనర్జీ. ఎస్, మీ పర్సన్ స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు, మీరు స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు. మీరు తన మీద స్పై చేస్తున్నారు, తన గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి. అండ్ టెంపరెన్స్, మీరు చాలా చాలా పేషెన్సీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు, బట్ అది మీకు చాలా కష్టం అవుతుంది. సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయాలి, స్టేబుల్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. బట్ ఈ వెయిటింగ్ లోనే మీరు చాలా ఓవర్ థింకింగ్ చేయడం, మీ మెంటల్ హెల్త్ ని పాడు చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. అండ్ అండర్ ద డెక్ 9 of Wands. అగైన్ లాట్ ఆఫ్ ఫియర్స్, ఆబ్స్టకల్స్. మీకు చాలా చాలా ఫియర్స్ ఉన్నాయి. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా లేదా, లేదా ఉన్న ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకుంటారా లేదా, ఏంటి రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి. సో మీకు ఒక క్లారిటీ లేదు, చాలా చాలా క్లమ్జీ ఎనర్జీలో ఉన్నారు మీరు. అందుకే ఎనర్జీ అంతా మీది చాలా చాలా స్టక్ ఎనర్జీ ఉంది. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమిని, లిబ్రా, అక్వేరియస్, ఏస్ అని ఉండొచ్చు, ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎట్స్ అని ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్టక్ ఎనర్జీ నుంచి, ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రావాలి. ఓకే, మీరు అజ్యూమ్ చేసుకునే దానికన్నా రియాలిటీగా ఏం జరుగుతుంది అన్న దాని మీద ఫోకస్ చేయండి, ఆర్ కమ్యూనికేట్ చేయండి మీ పర్సన్తో. తను చేయకపోయినా మీరు చేయండి, బికాజ్ ఇక్కడ మీరు చాలా చాలా మెంటల్గా ఇదవుతున్నారు. మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు నెగిటివ్ ఆన్సర్ వచ్చినా అప్పుడు మీరు హీల్ అవ్వి దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేస్తే మీకు బాగుంటుంది. అంతేగాని ఇలాగే స్టక్ ఎనర్జీలో ఉంటే లూజ్ యువర్ సెల్ఫ్. సో నెక్స్ట్ 48 hours లో అసలు యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం. Queen of Cups, Emperor, Page of Cups and the Moon under the deck, Tower. డెఫినెట్లీ సమ్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఫైనల్లీ తను ఏదో కన్వే చేయాలి మీ పర్సన్. అగైన్ తనకి ఇష్టం ఉన్న ఎంపరర్ విత్ క్వీన్ ఆఫ్ కప్స్ తను దాన్ని చూపించట్లేదు, బికాస్ మీ పర్సన్ ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, లేదా ఎక్స్ప్రెస్ చేయడం తనకు అంతగా తెలియకపోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ మీ పర్సన్ అంటే నలుగురిలో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం కానీ, లేదా తన ఫీలింగ్స్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం కానీ అంతగా రాదు. కొంతమంది చెప్పలేరు. సో మీ పర్సన్ బట్ తను కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ కొంతమందికి 48 hours లో రావచ్చు, కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు, బికాస్ స్లో మూవింగ్ ఉంది వాటర్ ఎనర్జీ. బట్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా కనిపిస్తుంది. మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం. మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది. The Moon, 2 of Cups, King of Wands and 2 of Pentacles. సో మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు. మీకు తెలుసు ఈ పర్సన్కి మీ పర్సన్ మీ కరెక్ట్ పర్సన్ అని మీరు ఫీల్ అవుతున్నారు, మీ సోల్మేట్ కింద ఫీల్ అవుతున్నారు. బట్ అగైన్ యూఆర్ ఓవర్ థింకింగ్. ఇక్కడ ద మూన్, నేను తీసుకున్న వద్ద యాక్షన్, నేను తీసుకుంటే ఎలా రియాక్ట్ అవుతారో, ఈ టైంలో నేను తీసుకుంటే మళ్ళీ అవుట్కమ్ ఏమొస్తుంది అన్న ఒక ఫీలింగ్లో మీరు ఉన్నారు. బట్ మీకు చాలా చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. అండ్ 2 of Pentacles, యూఆర్ జగ్లింగ్.
మీరు జగుల్ అవుతున్నారు. సో ఇక్కడ మీ దగ్గర నుంచి అయితే నాకు యాక్షన్ కనిపించట్లేదు, మీ పర్సన్ దగ్గర నుంచే యాక్షన్ వచ్చే కనిపిస్తుంది. లెట్స్ సీ ద అవుట్కమ్. టవర్, 5 of Swords అండ్ Knight of Pentacles. ఖచ్చితంగా నో స్ట్రాంగ్ ఫౌండేషన్. మీ ఇద్దరుకి ఒక రిగ్రెట్స్ వచ్చే అవకాశం ఉంది. రిలేషన్షిప్ లో స్టెబిలిటీ లేదు, వెరీ వెరీ అన్స్టేబుల్ ఎనర్జీ. ఎక్స్పెషల్లీ ఒక పర్సన్ రిలేషన్షిప్ లో అంత ఎఫర్ట్స్ పెట్టలేదు అనే ఒక రియలైజేషన్. అండ్ క్లారిఫైడ్ బై 9 of Wands, 3 of Cups, 2 of Pentacles అండ్ 10 of Pentacles. అగైన్ చాలా ఫియర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. జగ్లింగ్ ఎనర్జీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అండ్ 10 of Pentacles, ఫ్యామిలీ ఇష్యూస్, స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇష్యూస్. సో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా నాకు అవుట్కమ్ లో పెద్దగా గ్రోత్ అయితే కనిపించట్లేదు, పెద్దగా అప్గ్రేడ్ అయితే కనిపించడం లేదు, యూనో. సో ఈ రిలేషన్షిప్ లో మీరు మీ పర్సన్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఇవన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. లెట్స్ సీ ద యూనివర్స్ గైడెన్స్. యూనివర్స్ గైడెన్స్ ఏంటనొచ్చు. The Hermit, 6 of Wands, the Devil and the Lover. See, డెవిల్ అంటే ఒబ్సెసివ్ థింకింగ్. మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా, మీరు ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నారా అన్నది ఆలోచించుకోండి. ఒకవేళ టాక్సిక్ కాదు అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ లో ఉండండి. ఒకవేళ టాక్సిక్ అయితే కనుక ద హర్మిట్, గోస్ట్ దెమ్ అండ్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ లైఫ్ లో ఇలాంటి పర్సన్ తో ఉంటే మీకు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అన్నది ఆలోచించుకోండి. బికాజ్ ఈ పర్సనే మీ లైఫ్ కాదు, మీకు తర్వాత చాలా ఆప్షన్స్ ఆర్ ఆపర్చునిటీస్ వస్తాయి. కరెక్ట్ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు. ఒకవేళ ఇప్పుడున్న పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదు, చాలా టాక్సిక్ అంటే నార్సిసిస్ట్ అంటే మీరు బయటకు వచ్చేయడం బెస్ట్. లేదా కరెక్ట్ పర్సనే అంటే మీరు దాని మీద వర్క్ చేయండి. ఖచ్చితంగా రిలేషన్షిప్ ఒక పాజిటివ్ గా ఎండ్ అవుతుంది. లైక్ ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది. లెట్స్ సీ రొమాంటిక్ లవ్ మెసేజ్. ట్రస్ట్. ది సిచ్యువేషన్ ఈస్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. అగైన్ ఏదైతే సిచ్యువేషన్ ఉన్నారో ఇక్కడ ఏంటంటే మీరు ఆ సిచ్యువేషన్ ట్రస్ట్ చేయాలి అని. న్యూ లవ్, ఏ న్యూ పర్సన్ హ్యాస్ గివ్ యూ రొమాంటిక్ ఫీలింగ్స్. అగైన్ మీలో కొంతమందికి ఒక న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్, హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్. సో ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో ఒకరి గురించి ఒకరు మీ ఫీలింగ్స్ ని ఆనెస్ట్ గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. మీరు మనసులో ఎన్ని అనుకున్నా, వేరే వాళ్ళతో ఎన్ని చెప్పినా అనవసరం. మీ పర్సన్ తో మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ Cupid's arrow, have faith, love is coming, సర్ప్రైజ్ ఇన్విటేషన్ ఆర్ మీటింగ్ హెసిటేషన్. అగైన్ ఎవరైతే న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్, ఒక మీటింగ్ కాల్ అయితే రాబోతుంది. నాట్ టుడే, నాట్ డీలింగ్, హర్ట్, అవాయిడింగ్ ఏ కాన్వర్సేషన్, కాల్ పర్సన్, బౌండరీ స్టిల్ యాంగ్రీ. మీరు హర్ట్ అవ్వకూడదని చెప్పి మీ పర్సన్ అవాయిడ్ చేయడం, లేదా మీరు ఎవరితో గొడవ పడకూడదు అలాంటి పర్సన్ అవాయిడ్ చేయడం అయితే జరుగుతుంది. కాఫీ కప్, మీటింగ్ అండ్ కాన్వర్సింగ్, సావరింగ్ ద మూమెంట్, ఫీలింగ్ అప్లిఫ్టెడ్ అండ్ ఫ్రెండ్షిప్. సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో గో త్రూ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ తో కలిసి డిస్కస్ చేయడం, మీరు కొంచెం డిస్కస్ చేసిన తర్వాత ఒక హ్యాపీ ఫీల్ అవుతారు, ఒక లైట్ ఫీల్ అవుతారు. ఓకే, ఐ కెన్ ఓవర్కమ్, నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే నాకు ఏదైనా వస్తే చెప్పుకోవడానికి వీళ్ళు ఉన్నారు అని ఒక ఫీలింగ్ మీకు కలుగుతుంది. అండ్ యూ విల్ ఫీల్ హ్యాపీ, యూనో. సో ఎవరైనా మీ బెస్ట్ ఫ్రెండ్ చాలా ఆనెస్ట్ గా ఉంటారు మీతో, అలా అన్న వాళ్ళతోనే షేర్ చేసుకోండి. బికాజ్ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. మేనిఫెస్టేషన్ అనేది మీ కెరియర్కి యూస్ చేయొచ్చు, మనీకి యూస్ చేయొచ్చు, రిలేషన్షిప్స్కి యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.